అవన్నీ నేను పంచి ఇచ్చినేటివే అంటున్నాడు. సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజించకూడదు అంటున్నాడు. 17వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదాని చేయించు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనా నమస్కరించి మొక్కు. పురుషుడే కానీ స్త్రీయే కానీ నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న నీ గ్రామంలో దేని ఎందైనను నీ మధ్య కనపడినప్పుడు అది నీకు తెలుపబడిన తర్వాత నీవు విని బాగుగా విచారణ చేయు. అది నిజమైనడలా అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలులో జరిగిండుట వాస్తవమైనడలా ఆ చెడ్డ కార్యం చేసిన పురుషుని కానీ స్త్రీని కానీ నీ గ్రామం వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో చావుగొట్టవలను. వాము చాలా డేంజర్ కదా. సమయంలో దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభువువారు మనకు కూడా మరి ఈ జాగ్రత్త మాటలు మనకు కూడా వర్తిస్తాయి. మనం కూడా ఎలాగుండాలి. ఓహో, ఇక్కడ రాసినటువన్నీ మేము చంద్రునికి నమస్కారం చేయలేదు, సూర్యునికి నమస్కారం చేయలేదు, వీటిని మేము పూజించలేదని మనం అనుకోవచ్చు. మరి హృదయంలో ఉంటున్న వాటిని గురించి కూడా ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు నమ్మిన పిల్లల యొక్క హృదయాల్లో ఏ విగ్రహము ఉండకూడదని దీని యొక్క భావం. అందుకే ద్వితీయోపదేశకాండంలో అక్కడ 4వ అధ్యాయం ప్రతిమ అని రాయబడుతూ వచ్చింది. నేల మీద ప్రాకు పురుగు ప్రతిమ, భూమి కింద ఉన్న నీళ్ళ ఎందలి చేప ప్రతిమ, ఆడు ప్రతిమ, మగ ప్రతిమ, ఏ రూపము కలిగిన విగ్రహం. ప్రతిమ అనగా మరి ఏదైనా కావచ్చు. ప్రతిమ అంటే రూపం, ఇల్లు, తర్వాత వస్తువు. వేటికి నమస్కరించకూడదు, ఆరాధించకూడదు, పూజించకూడదు. బాగా అర్థం చేసుకోండి. అనగా హృదయములో యేసుక్రీస్తు అనగా పరిశుద్ధాత్మ తలంపులు క్రియలు వాటిని మనము కలిగి ఉండుట, పరిశుద్ధంగా జీవించుట. మేమెవరిని భౌతికంగా పూజించలేదు, టెంకాయలు కొట్టలేదు, తీసుకెళ్ళలేదు, దండలేయలేదు. ఇది మనకు వర్తించినది కాదులేని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇది ప్రాముఖ్యమైన మాట. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో మరి అక్కడ ఉన్న 13 రకాల మరి పాపములు ఉంటున్నాయి హృదయములో. దురాలోచన, దొంగతనం, వ్యభిచారం, అభిచారం, కామకత్వము, తర్వాత మరి విగ్రహారాధన. ఇవన్నీ మీరు చాలాసార్లు చదివించాను మీతో. 15వ అధ్యాయం 18వ వచనంలో ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయంట? హృదయంలో నుండే వచ్చు కదా. నేను చెప్తుంటే మీకు అర్థం కాకపోవచ్చు. సరే, 15వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇక్కడ నోటు నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనసుని అపవిత్రపరుస్తాయంట. ఏంటివి? దురాలోచన, నరహత్య, విచారం, వేశ్యాగమనం, దొంగతనం, అబద్ధ సాక్ష్యం, దేవదర్శనం హృదయం నుండి వచ్చును. ఇవి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము పేజీ నంబరు 200. 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి యందు మరి తీయలేదమ్మా విశేష జాగ్రత్త కలిగి ఉండవలని. ఇప్పుడు మన దారికి వచ్చాం. ఏమిటి జాగ్రత్త తీసుకోవాలా? ఉదయంలోనికి ఏమి వస్తున్నాయి? ఓయమ్మ నాకేంటి ఇలా తలంపులు వస్తున్నాయి, అరే నాకేంటి ఇలా ఆలోచనలు వస్తున్నాయి. దాన్ని ఏమంటారు? బీ కేర్ఫుల్, జాగ్రత్తగా చూసుకోవాలంటున్నారు. ప్రతిరోజు చూసుకోవాలి. ఆదివారం మాత్రమే చీడ చూసుకొని బల్లో పాల పొందేది కాదు, రోజు చెక్ చేసుకుంటున్నాను. పొద్దున అంతా తిరిగేస్తాం, ఉద్యోగాలు, పనులు, పిల్లల కాలేజీ, లోపల మలినం అంతా దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. వెంటనే తెలిసి తెలియని స్వభావాలు మనలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా వాటిని అన్నిటినీ చూసుకుంటున్నాడు. ఒకవేళ పొరపాటుగా వస్తే ఏం చేయాలా? ప్రభువుకు చెప్పాలి, నాయన తీసివేయి ప్రభు. ఇది జాగ్రత్త వహించాలి. సరే, ఇక్కడ వినిన సంగతులు కదా, అందుకే అపోస్తలులు మేము విన్న వాటిని కన్న వాటిని బోధిస్తూ ఉంటున్నారు. విన్న వాటిని కన్న వాటిని అపోస్తలులు ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటిస్తున్నారు. చూడండి ఇక్కడ, కావున మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు. చాలామంది చేస్తున్నారంటే కొట్టుకొని పోతా ఉన్నారు. ఇప్పుడుగా ఈ నెల అంతా గాలికాలం కదా, ఈ నెల అంతా గాలికాలం. ఇప్పుడు చెట్లన్నీ ఊగుతూ ఉన్నాయి. ఈ గాలికాలం ఎట్లా అంటే పేపర్లు, సూపర్ కాగితాలు కదా, చెట్లకు తోలుకొని కంప చెట్లకు రెప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  అంటూనే ఉంటాయి కదా, సౌండ్లు చేస్తూ ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలని చెప్తా ఉన్నాను. ఇక్కడ ఏం రాయబడితే వచ్చింది? వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు. గాలి కొట్టుకొని పోతుంటాయి పేపర్లు, సూపర్ కాగితాలు, ఇస్తరాకులు కదా, అలాగా పోకుండా జాగ్రత్తగా ఉన్నాయి కదా. కొంతమంది అందుకే ఇంకో చోట ఉపదేశం అని రాయబడుతూ వచ్చింది. చూద్దాం. 3వ అధ్యాయము అక్కడ కూడా లేదు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అది అట్లే పెట్టుకోండి. ఎఫ్ఎస్సి 4వ అధ్యాయం, ఎఫ్ఎస్సి 4వ అధ్యాయం, హెబ్రీ 2వ అధ్యాయం 1వ వచనం. ఇట్లా పెట్టుకోండి. ఇట్లా చూస్తాండి. ఎఫ్ఎస్సి 4 ఇట్లా పెట్టుకొని చూడండి. ఇప్పుడు హెబ్రీ 1వ వచనము 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉండవాలి. ఎఫ్ఎస్సి 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారైట్లు ఉండక జాగ్రత్తగా ఉందాం. ఇప్పుడు మీకు కొన్ని మాటలు చెప్తారు. ఏమనింది ఇక్కడ? ఉపదేశము, ఇటు అటు కొట్టుకుపోయే ఉపదేశము వాళ్ళు ఎట్లా బోధిస్తారంట? వంచనతోనూ తప్పుడు మార్గముతోనూ మాయోపాయముల చేత కుయుక్తితోనూ తర్వాత కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు. ఈ అన్న బాగా చెప్తాడు, ఆ యొక్క బాగా చెప్తుంది, ఆ అంకుల్ బాగా చెప్తాడు. ఆ ఊరికి కొంతసేపు, ఈ ఊరికి కొంతసేపు. నా ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన,
నాతోటి ఉద్యోగస్తులు. వారి ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళ సంఘానికి పోయేవాడు. ఇప్పుడు కర్నూలులో చేరినాడు. పేరు చెప్పాను ఎందుకంటే ఆయన యూట్యూబ్ చూస్తూ ఉంటాడు. మరి వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు బహుగా ఖర్చు పెట్టేవాడంట. సువార్తకు మైక్ సెట్ కొని ఇచ్చినాడంట. ఏదేదో అన్నీ చెప్తూ ఉంటాడు, అన్నీ చేశాడంట. అక్కడ నుండి మరి అక్కడ సేవకులకు బట్టలు ఇవ్వడం, ఏదో అన్ని సత్కారాలు చేసేవాడు. ఆ డినామినేషన్లోనే బాప్తిజం తీసుకున్నాడు. ఆ డినామినేషన్లోనే పిల్లలను పెళ్లి చేయాలి, అది చేయాలి, ఇది అని చెప్తూ ఉంటాడు. సరే కర్నూలుకి వచ్చాడు. పిల్లలు చదువుకోవాలన్నా అని కర్నూలుకి వచ్చాడు. 3 ఏళ్ళు అయింది. వచ్చిన తర్వాత నేను అడిగాను, ఏమయ్యా మీరు మందిరానికి పోతున్నారా అంటే, పోతున్నామన్నా అన్నారు. కొన్ని రోజులు పోయారు. వాళ్ళ మందిరం కల్పుర హోటల్ వెనక సైడు ఉంది. మరి వారానికి ఒకసారి జరుగుతుందంట. LEF, ఆ సంఘం పేరు LEF. మనం 18వ రూపాయలు కూడా అక్కడ ఆ మందిరం ముందర సువార్తకు వెళ్ళాం. సరే కొన్ని దినాలు పోయినారు, మళ్ళీ పోలేదు. నేను మళ్ళీ ఎందుకో మళ్ళీ అడిగాను, ఏమి అక్కడ మీ సేవకుడు ఎవరు, ఏం కథ అని. అన్నా మేము ఇక్కడ దగ్గర నీటికే పోతున్నామన్నా అని. అంటే ఎక్కడ ఉండేది వాళ్ళు అంటే, నందికొట్టు రూట్లో ఉన్నారు. ఏడ వార్త ఆఫీస్కి ఎదురుగా ఉన్నారు. నేను బాగానే మీ మందిరాలు అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా మీ ఇంటికాడ ఒకటి ఉంది అంటే, అట్లా కాదన్నా ఇక అంత దూరం పోలేక ఈయన కలవటేబుల్ పోతున్నామని. అట్లనా, సరే అండి. మరి ఇప్పటికీ అక్కడనే పోతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇదో ఇక్కడ ఏమనింది, గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు గాలికి కదా కొట్టుకుపోయాడు. ఇక్కడ కొంతసేపు, అక్కడ కొంతసేపు. తర్వాత ఒకరోజు ఒక డినామినేషన్, ఒకరోజు ఒక సంఘం, ఒకరోజు ఒక చోటికి పోవచ్చా? ఇలాగా జాగ్రత్తగా చూసుకోండి. సరే ఇక్కడ అలాగా 14వ వచనంలో తర్వాత ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక. చూడండి, ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె ఉంటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. ప్రతి ఉపదేశమునకంటే జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా మనమే చూద్దాం, ఎందుకంటే వాక్యం మనకి బలలో పాలు పొందాలి. మీరేమన్నా అనుకోండి, నేను మటుకు యూట్యూబ్లో ఎవరిది చూడండి, ఏ ఉపదేశకుందో చూడండి, నాది నేనే ఇంతవరకు పూర్తిగా చూడలేదు. ఎందుకంటే ప్రభు ఇక్కడ నిలబెట్టి మాట్లాడించిన మాటలే తప్ప నేను తర్వాత మళ్ళీ అవే ధ్యానించుకుంటాను. తర్వాత ఆ విధంగా నిజంగా ఉండాలా, చెయ్యాలా ప్రభు నిజంగా అని అనుకుంటాను, చేస్తూ ఉంటాను అంతవరకే. కానీ తర్వాత నేను ఎవరి ఉపదేశానికి అటు ఇటు ఇంతవరకు పోలేదు. అందుకే జాగ్రత్త, మీరైనా నేనైనా. ప్రతి ఉపదేశం అబ్బా చక్కగా మాట్లాడతాడన్న, సూటు బూట్ వేసుకున్నాడు, టై కట్టుకున్నాడు, మంచిగా క్లాస్గా ఉన్నాడు మనిషి, ఇంగ్లీష్లో చాలా చక్కగా మాట్లాడతాడు, తెలుగులో బాగా చక్కగా మాట్లాడతాడు, బాగా వినబుద్ధి అవుతుంది. ఎక్కడ మాట్లాడుతున్నాం, టీవీలోనే మాట్లాడుతున్నాడు, చాలా చక్కగా మాట్లాడతాడు. ఉదాహరణలు ప్రతిదానికి జింక ఉదాహరణ, ఏం ఉదాహరణ, ఇటువంటి పిటకథలని చెప్తూ ఉంటారు. నేను పేరు చెప్పాను ఎందుకంటే అందుకే కుయుక్తితోనూ తర్వాత తప్పుడుతోనూ మరి ఇంకేమంటా మాయోపాయం, ఇవన్నీ కుయుక్తులు, మాయోపాయములు. అలా కలిగించు ప్రతి ఉపదేశమునకు. కొంతమంది గెటప్ను చూసిపోతూ ఉంటారు. గెటప్ అంటే సూటు బూట్ వేసుకుంటారు, మంచిగా క్రాపు, తర్వాత టై, తర్వాత అద్దాలు మంచిగా పెట్టి క్లాస్గా బ్యూటీ పార్లర్ పోయి, మగవాళ్ళు కూడా బ్యూటీ పార్లర్కి పోతారు, మీకు తెలిసిన లేదు, వాళ్ళే ఫస్ట్ పోతాను నేను. అంత బాగా చక్కగా చేసుకొని మిసాలకు రంగులు వేయించి తర్వాత అంతా వేయించుకొని వచ్చి చక్కగా వాళ్ళు ఒక్కొక్క కెమెరా 1,00,000 2,00,000 కెమెరా పెట్టుకొని ఏదో ఒక డిజిటల్గా తయారు చేసి వారు చక్కగా మాట్లాడే వాయిస్ కూడా చక్కగా మాట్లాడే వాయిస్ రికార్డింగ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చేయటం ద్వారా ఏం చేస్తున్నారంటే వంచనతోనూ మాయోపాయము చోతను మాయ చేస్తున్నారు. మాయ అంటే డిజిటల్,
మాయోపాయము చేతను ఏం చేస్తున్నారు? అక్కడ బాగా చెప్తారు అక్కడ. సరే, మోషే సకల విద్యలు అభ్యసించిన వాడు కదా, ఏమంటున్నాడు? పోదురాయ అంటున్నాడు దేవుడు. చూద్దాం, నిర్గమాకాండము 4వ అధ్యాయం, నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవాణినే గాని, చెవిటివాణినే గాని, దృష్టి గలవాడినే గాని, గుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి. చూడండి, మోషే సకల విద్యలు అభ్యసించిన వాడు. ఆయన గురించి చదివితే ఆయన ఐగుప్తు దేశములో ఫరో కుమార్తె కుమారుడు కదా, రాజు యొక్క రాణి యొక్క కుమారుడు. అన్ని విద్యలు నేర్చుకున్నాడు, చదువుకున్నాడు, మంచి విద్యలు. అక్కడ ఏమేమి విద్యలు ఉన్నాయో ఐగుప్తులో అన్ని డిగ్రీలు చదువుకున్నాడు. మరి అటువంటి వాడు ఏమంటున్నాడు? నాకు నోరు తిరగదు, తర్వాత నా నాలుక మందం అంటున్నాడు కదా. నా నాలుక మందము, నోటి మాంద్యము, నాకు మాటలు రావంట. మీకు ఇంకా అర్థం కావాలంటే పెద్ద పెద్ద సంఘాలలో ఇప్పుడు ఎరుసలేం ఉంది. పెద్ద పెద్ద సంఘాలలో డాక్టర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, అక్కడ మరి పద్మావతి నగర్లో తిరుపతిలో నూతన ఎరుసలేం ఉంది. అక్కడంతా ప్రొఫెసర్లు, లెక్చరర్లు, స్టూడెంట్స్ వస్తారు. నేను ఆ మందిరంలో ఉన్నా కాబట్టి సువార్త చేయని పోయినా చూసిన. ఆడకు 10 రోజులు ట్రైనింగ్లో ఉన్నా కాబట్టి అక్కడికి అంతా వచ్చేంత ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. మరి అక్కడ నిలబడి చెప్పేవాళ్ళు విద్య లేని పామరులు. చూడండి, అందుకే వారు పాటలు పాడుతూ ఉంటారు, సరిగా చదువు ఉండదు, పాటలు పాడుతూ ఉంటారు, వాకింగ్ చెప్తూ ఉంటారు. అలా చెప్తున్నాగా ఒక ప్రొఫెసర్ని కానీ, ఒక లెక్చరర్ కానీ ఇంగ్లీష్లో మాట్లాడతారు. వాళ్ళు ప్రొఫెసర్లు ఇంగ్లీష్లో మాట్లాడతారు, మంచి జ్ఞానం ఉంది. ఆయా లేచి ఒక సువార్త వాక్యం చెప్తారా, ఒక బల్ల పడతామని చెప్తారా, ఆరాధన పడతామని చెప్తారా, లేవు అంటే నేను నా చేత కదా సార్ అన్న పిల్లొద్దు అన్నట్టు. ఏమి సకల విద్యలు అభ్యసించినావు కదా, నీవు ఇంగ్లీష్ మాట్లాడతావు కదా, ఏ పిల్లవాడు వాక్యం చెప్పలేదంటే చెప్పలేరు. అందుకే అపోస్తల కార్యములో వాళ్ళు ఎటువంటి వారంట? విద్య లేని పామరులు. ఆశ్చర్యపోయారు. ఏమయ్యా? చూడండి, 13వ వచనం, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. విద్య లేని పామరులు అనగా కింద పుట్టినోట్లో సామాన్యులు. నేను కూడా అనుకునేవాడిని, నాకు చదువు సరిగా లేదు ప్రభా, అడిగి చదువుకున్నాను, నా చేత కాదు, నేను చెప్పలేను, నా మాటలు చాలామందికి అర్థం కావు, నా మాటలు నాకే అర్థం కావు ఒక్కోసారి. వద్దు ప్రభా అని ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు విద్య లేని వారిని, పామరులను, తర్వాత బలహీనులను కదా, తృణీకరింపబడిన వారిని, తక్కువ వారిని దేవుడు మాట్లాడించగలడు, నిలబెట్టుకుంటాడు. ఎందుకు చెప్తున్నానంటే, మాయోపాయముల చేత, కుయుక్తి చేత భాషలు వచ్చినంత మాత్రాన చక్కగా మాట్లాడటం ద్వారా చాలామంది ఏం చేస్తున్నారంటే, మీరు అలల చేత కొట్టుకొని పోబడినట్లుగా ఇటు అటు పోకుండా జాగ్రత్తగా ఉండండి. ఎట్లుండాలంట మనం? ఎక్కడైతే రక్షణ పొందామో అక్కడే. తర్వాత మీకు యూట్యూబ్లలో రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. నాకు అస్సలు ఇష్టం లేదు. మీరు ఏమన్నా అనుకోండి, నేను అస్సలు చూడను, నేను చూడొద్దు కూడా అని చెప్తాండి చాలా మందికి. చూడొద్దు, వేస్ట్. మనవేలే అంటే మనవి లేదు, గినం లేదు. మనం ఎవరిదన్నా వింటే విను, అంతే ఒకటే. ఇంకా 10 రకాల వింటుంటే ఏమైపోతుంది అంటే అన్ని తలకాయలో దూరి యాది లేకుండా పోతుంది. బాగా గుర్తుపెట్టుకొని, నువ్వు 10 రకాలు విన్నావు అనుకో, తమిళ్, ఇంగ్లీషు, మలయాళం, అయ్యింది అది గుజరాతీ, ఆ భాష ఈ భాషని, లాస్ట్ నీ వాక్యం కూడా నువ్వు చదవకుండా నిద్రపోతావు. ఉన్న వాస్తవం చెప్తున్నా.
నువ్వు యూట్యూబ్లో ఎన్ని మధురమైన పాటలు విను, ఎంత మధురమైన వాక్యాలను, లాస్ట్కు నువ్వు వాక్యం చదవకుండానే నిద్రపోతావు. అందుకే అటు ఇటు కొట్టుకొని పోకుండా ప్రతి ఉపదేశానికి ఎట్టుండాలా, మేము పోలేదు ఆ మందిరానికి, మేము ఎక్కడో పోలేదు, ఇంట్లోనే అంటే వాడు ఇంట్లోనే అనేక ఉపదేశాల యంత్రమా దేవుడు మంత్రమా, ఉపదేశాల సెల్ ఇచ్చాడు కాబట్టి దాంట్లో చాలా ఉపదేశాలు వస్తాయి. చూడొద్దు, జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం, ఒక వచనం చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఇక్కడ ఒక జాగ్రత్త, ఏమంట? దుష్ట హృదయం అంట. ఏమిటి దుష్ట హృదయం? హృదయంలో కూడా హృదయాలు రకాలు ఉన్నాయి. దుష్ట హృదయము, పవిత్ర హృదయం కదా. ఇప్పుడు మనం పవిత్ర హృదయులం అయ్యాం. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా పవిత్రంగా మన హృదయాలు మార్చబడ్డాయి, కడగబడ్డాయి. అందుకే దేవుడు మనకు వాక్యంతో మాట్లాడతా, జాగ్రత్త కుమారుడా, కుమార్తె, జాగ్రత్త, విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనా ఒకవేళ ఉందేమో, జాగ్రత్త. మనమే, ఎవరినో కాదు, మనమే బలలో పాలు పొందే ముందు హృదయంలో కళ్ళు మూసుకొని, నిజంగా తండ్రి నాలో ఏమన్నా దుష్ట హృదయం ఉందా ఒక్కసారి చెక్ చేసుకున్నావు అనుకో, బయటపడుతుంది. వాయమ్మా నాయనా, యేసు ప్రభువా తీసేయి ప్రభువా. దేవుడు చెప్పేది మనకి జాగ్రత్తగా. దుష్ట హృదయం, దుష్టుని నుండి వచ్చే తలంపులు. దుష్ట హృదయం అంటే దుష్టుని యొక్క పిల్లలు, దుష్టుని ఆలోచన కదా. దుష్టుని ఆలోచన చొప్పున నడువక, అనగా దుష్టుని ఆలోచన ఎట్లుంటుంది? వాడి మార్గం సరిగా ఉండదు, మళ్ళా నిన్ను వాడు పక్కదారి పట్టించడానికి ఏం చేస్తాడు? ఆలోచనలోకి తీసుకెళ్తాడు. అందుకే వాడి ఆలోచనలోకి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలి. అందుకే విశ్వాస యొక్క జీవితము రోజు జాగ్రత్తతో ఉండాలి. భద్రం సుమా, జాగ్రత్తనైనా, కింద పడేవు కదా, కింద పడేవు. చూద్దాం, కింద పడే అనే మాట చూద్దాం. పన్నెండవ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషా వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ కూడా భ్రష్టుడు, వ్యభిచారి. వాయమ్మ, ఇన్ని ఉన్నాయా? ఇవి జస్ట్ మనం చూసింది ఒక 2-3. దుష్ట హృదయం చూసాం, దుష్టుని ఆలోచన, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, ఇది వేరొక సంతానం. దాని గురించి యోహాను సువార్త 8వ అధ్యాయంలో, మీ తండ్రి అపవాది, మీరు అపవాది యొక్క పిల్లలు, మీ జనకుడు అపవాది కదా. ఇప్పుడు ఎవరి పిల్లలు? మనం యేసుక్రీస్తు పిల్లలం. ఈ యేసుక్రీస్తు పిల్లలను తప్పించడానికి దుష్టుని ఆలోచన, దుష్టుడు వాడు వచ్చి ఏం చేస్తాడు? మన మార్గాన్ని చెరపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండవాలి. సరే, ఇక్కడ తర్వాత భ్రష్టుడు అని రాయబడుతూ వచ్చింది. భ్రష్టుడు, రెండవది వ్యభిచారి. వాయమ్మ, ఏందబ్బా వ్యభిచారి అంటున్నాడు కదా. చూద్దాం, యాకోబు రాసిన పత్రిక. మీకు అన్నీ ఎందుకంటే డౌట్లు పుడుతూ ఉంటాయి, ఏంది వ్యభిచారని ఉంది కదా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు 4వ వచనం 3 నుంచి చదువుదాం. మీరు అడిగిన మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. 4వ వచనం, వ్యభిచారునులారా. ఇక్కడ కూడా వ్యభిచారునులారా. ఎవరిని అంటున్నాడు ఈ మాట?
ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడి లోకము స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. శత్రువు అంట అటువంటి వారు వ్యభిచారులారా అంటున్నాడు. అనగా బాగా మీకు ఒకే ఒక మాట అర్థమయ్యేటట్లుగా చెప్తాను. లోకముతో స్నేహం చాలు. అనగా దేవుణ్ణి విడిచిపెట్టి జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టాడు. ఎవరు? ఏశావు. ఏశావు ఎవరు? ఇస్సాకు కుమారుడు. వీరిద్దరు అన్నదమ్ములు, యాకోబు, ఏశావు. చాలాసార్లు ఈ కథ విని ఉంటారు. ఏశావు మరి వేటాడి జంతువులు తీసుకొచ్చేవాడు, వేటాడేవాడు. కాబట్టి తండ్రికి ఇష్టం ఇస్సాకు తెచ్చిన మాంసం తినేవాడు. యాకోబు తల్లితో ఇంట్లో ఉండేవాడు, గుడారంలో. సాధువు అని రాయబడుతూ వచ్చింది. అనగా తల్లి దగ్గర ఉండి వంటలు నేర్చుకున్నాడు. అందుకే ఏశావు అక్కడి నుంచి అడవి నుంచి వచ్చేసరికి బాగా ఎర్రగా కూర కలుపుతా ఉన్నాడు. కలుపుతున్నప్పుడు ఎవరైనా ఆడికి వచ్చిందిరా వాసన, యాకోబు ఆడ మన నుంచి వస్తున్న వాసన, కొద్ది పెట్టరా, ఎండకు వచ్చాను, కొద్ది పెట్టరా, నేను ఎందుకు పెడతా, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే అంటే ఏం చేసినాడు? నేను చచ్చిపోతా కదా, ఏం ఆ జ్యేష్ఠత్వం అని ఏం చేసినాడు? విడిచిపెట్టాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని విడిచిపెట్టాడు. నుంచి రాయబడుతూ వచ్చింది ఆది కాండంలో. ఎందుకు చెప్తున్నానంటే జ్యేష్ఠత్వం, ప్రథమ కుమారుడు, జ్యేష్ఠుడు, మొదటివాడు, అతనికి రావాల్సిన యావత్ ఆస్తి తర్వాత జ్యేష్ఠునికి వచ్చాం ప్రథమమైనది గొప్ప ఆశీర్వాదాన్ని విడిచిపెట్టుకున్నాడు. ఒక్క పూట కూటి కొరకు విడిచిపెట్టుకున్నాడు. అలాంటి భ్రష్టత్వం మీలో ఉందేమో చూసుకొని జాగ్రత్తగా ఉన్నాడు. చాలా మనం అనుకుంటాం. అందుకే ఈ లోక స్నేహము దేవునితో వైరము అటువంటి వారిని వ్యభిచారులారా అంటున్నారు. మీకు ఇంకొక అర్థమయ్యే మాట చెప్తాను. దేవుణ్ణి విడిచి లోకమును ప్రేమించుట అనగా ఇంకా మీకు అర్థమయ్యే మాట, భర్తను విడిచి అక్ర సంబంధం పెట్టుకొనుట. అమ్మా చాలా డేంజర్ కదా. దీన్ని ఏమంటారు? వ్యభిచారి అంటారు. అలాగే భార్యను విడిచిపెట్టి అక్ర సంబంధం పెట్టుకొనుట వ్యభిచారి అంటారు. మీకు అర్థం కానీ చెప్తున్నాను. అలాగనే దేవుని విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించుట వ్యభిచారులం. పరలోకపు భర్త యేసుక్రీస్తు, సంఘము స్త్రీకి పోల్చబడింది. అందుకే లోకమును ప్రేమించుట దేవుని విడిచిపెట్టి వాళ్ళని ఏమంటారు? వ్యభిచారులారా. అలాంటి భ్రష్టత్వం మీలో ఉందేమో జాగ్రత్తగా ఉండండి. చాలా నేను అనుకుంటా ఉంటాను, నిజంగా ఏది ప్రేమించాలనే భయం, ఏది ప్రేమించాలని ఆయన ప్రేమను విడిచిపెట్టి వేరే వాళ్ళని ప్రేమిస్తే వ్యభిచారం అవుతామే, చాలా కష్టం. అందుకే లోకంలో ఉన్నది ఏదిని మనం ప్రేమించకూడదు. ఇల్లు కాదు, ఇల్లు కానీ, కారు కానీ, బైకు కానీ, తర్వాత బంగారు కానీ, డబ్బు కానీ, దేన్ని ప్రేమిస్తే జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి ప్రేమిస్తే వ్యభిచారమే. అర్థమవుతుంది కదా. మీరు వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. మీకు అర్థం కావాలని ఆ మాటల్ని తీసుకొచ్చాను. అలాగా ప్రభువును విడిచిపెట్టి, ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి జీవము గల దేవుణ్ణి అని రాయబడుతూ వచ్చింది. చూద్దాం, అదొకటి చదివి మీకు ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక లేదు, చదివిన భాగాల్లో జీవము గల అని వస్తుంది. 3వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ 3:12. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి జీవము, నిత్య జీవము గల దేవుని విడిచిపెట్టి లోకమును ప్రేమించుట అటువంటి దుష్ట హృదయము నీలో వస్తున్నదేమో జాగ్రత్త. అందుకే మనం ఏం చేయాలి? రోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నేను నా ఆలోచనలు, నా వైఖరి, నా స్వభావము, నా స్వరూపము, నా ఆలోచనలు, నా పద్ధతులు ఆయన విడిచిపెట్టి, ఆయన మర్చిపోయి, ఆయన కాదని ఆయన ఆలోచనలను పక్కన పెట్టి నేను దేనిని ఆశిస్తున్నానా, దేని గురించి ఆలోచన చేస్తున్నానా, లోకంలో ఏముండేది దాని గురించి నేను ఆలోచన చేస్తున్నానా, దాని మీద ధ్యానం చేస్తున్నానా, అట్లయితే
వ్యభిచారం అయిపోతాం, కష్టం. అందుకే ఏ ఆలోచన వచ్చినా ఇది ప్రభు చిత్తమా, ఇది ప్రభు ఆలోచనేనా, ఇది ప్రభు యొక్క ఆలోచన అయితే ఓకే, ఆయన జీవంలో ఉన్నట్లే, లేకపోతే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. జాగ్రత్తగా బ్రతుకోవాలి, విశ్వాసగా జీవితం. అందుకే ఇటు అటు పోవద్దు. ప్రతి ఉపదేశాన్ని మీరు చూడొద్దు, దయచేసి చూడొద్దు. చూస్తే మన వాళ్ళ ఉంటే ఏదో అదైనా కూడా ఒకరిద్దరు చూడండి. అందరూ చూస్తూ ఉంటే మీలో వచ్చే స్వభావం ఏందో తెలుసా? ఈయన బాగా చెప్పాలి, ఆయన బాగా చెప్పాలి, ఈ యొక్క బాగా చెప్పింది, ఆ యొక్క బాగా చెప్పింది. లాస్ట్కు మీకు ఏమనిపిస్తుందో తెలుసా? ఎవరు బాగా చెప్పడంలే, నేను రాను మందిరానికి అంటారు. తెలుసా? చాలామంది మందిరాలు మానుకునేది ఎందుకంటే ఎవరి గురించో కాదు చెప్పేది. మన రక్షణ సంఘంలో మందిరాలు మానుకునేది ఎందుకో చెప్పాలన్నా, అందరూ వింటారు, అందరు విని జల్లలు పడతారు. జల్లలు పెట్టి నాకు నచ్చలే, ఎవరు నచ్చలే, నాకు మందిరానికి రాబుద్ది కాదు, అందరు మంచోళ్ళు కాదు పో అంటారు. అరే అందరూ మంచోళ్ళు కాదు, నువ్వు మంచోళ్ళు కాకపోయి అందరు మంచోళ్ళు కాదంటారు. చాలా మందిరాలలో ఇప్పటికీ గొడవలు జరుగుతున్నాయి, కొట్టుకుంటున్న కారణం ఏంటంటే ఇది అన్ని ఉపదేశాలు విని ఆయనను తెచ్చుకుందాం బాగా చెప్తాడు. మా బాబు పోయినాడు ఆ ఊరికి, మరి దీంట్లో వినపడుతుందో ఏమో. వేంపల్లికి పోయినాడు హైదరాబాద్ నుండి, ఇప్పుడు మెసేజ్ జరుగుతూ ఉందేమో. హైదరాబాద్ నుంచి వేంపల్లికి పోయినాడు, మంచి మెసెంజర్. వాళ్ళు మాకు జీజానా కావాలని పిలుచుకున్నారంట. మరి ఎంతవరకు ఉంటాడో తెలియదు. మన వాళ్ళు ఎట్లున్నారంటే 6 నెలలు పెట్టుకుంటారు, బాగా చెప్తూ ఉంటారు. ఏదన్నా పొడిచిన మాటలు చెప్పినా అనుకో, వద్దు బాగా చెప్పడం లేదు కానీ ఈయన పంపిద్దామంటారు. అందుకే ఏ ఉపదేశము ఒకవేళ మన వాళ్ళవి విన్నా, నేను ఆ ఉపదేశం ప్రకారం నేను ఉంటున్నాను లేదా మనం పరీక్షించదు జాగ్రత్తగా. అంతేగాని ప్రతిదీ మటుకు మీరు చూడొద్దు, ప్రతిదీ చూడొద్దు. ఒకరో ఇద్దరో మీకు దేవుడు చూపిస్తుంటాడు, ఈ వ్యక్తిది విను చాలు, ఒక ఇద్దరు ముగ్గురిది విను చాలండి. నేను బహుశా చెప్తున్నాను, తిమోతి మరి ఫిలిప్ అంకుల్ ఉన్నాడా? లేడు, చనిపోయాడు. ఫిలిప్ అంకుల్ది చూస్తాను, ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాడు, తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటాను. తర్వాత మరి ఇంకా పూర్వం వాళ్ళకన్నా అంటే నేను రక్షణ పొందకముందు మరి ఆయన పేరు దినకరన్ ఉన్నాడు, చనిపోయాడు. ఎప్పుడో పిల్లప్పుడు ఆయనది విన్నాను, ఎప్పుడన్నా వింటే ఆయన వాక్యం. ఇంకా అది తప్ప ఫిలిప్ గారిది. ఇంకా బక్సింగ్ గారు ట్రాన్స్లేషన్ చేస్తున్నారు, తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటారు. నేను వాస్తవం చెప్తున్నా, ఈ ముగ్గురిది నేను ఇంతవరకు ఎవరు వినలేదు, తర్వాత నాది నేనే వినలేదు పూర్తిగా. అందుకే జాగ్రత్తగా ఉందాం, ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకొని పోకుండా. ఒకవేళ మీరు గ్రూప్లో ప్రార్థన చేసుకుంటున్నారు, మీరు గ్రూప్లో ప్రార్థన చేసుకుంటే చేసుకోండి, నేను వద్దనాను. సరే, అట్లా జాగ్రత్తగా ఏది చేసినా మనం జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఆ వచనాలు రాసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత అన్న అంకుల్ ఏం చెప్పాడని చెప్పి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అవి మన మైండ్లో ఫీడ్ అయిపోతాయి. వాటి గురించి వారం అంతా ప్రార్థన చేయాలి. నేను అదే చేసేది ఎప్పటికైనా. నేను కొత్తగా రక్షింపబడినప్పుడు ఒక పుస్తకం కొనుక్కునేవాడిని, నోట్స్లు రాసి అన్నీ ఎక్కడో పడేసి వచ్చినాను. నోట్స్ రాస్తాను, అంతా రాసి పెట్టుకున్న తర్వాత ఇంటికి పోయిన తర్వాత అవే మళ్ళీ వచనాలు చెప్పినట్టు చూసి వాడి గురించి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు అవే ప్రార్థన చేస్తూ ఉంటాను కొత్త రక్షణ పొందిన దినాలు. అట్లాగా కొన్ని వచనాలు, కొన్ని మెసేజ్లు ఏమైపోయాయంటే ఫీడ్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు చెప్పేది అవేనా అంటే అవి కాదు, ఎప్పుడెప్పుడో కొత్తది ఇస్తాడు దేవుడు. నువ్వు ఎంతన్నా పాతవి చెప్పు, కానీ కొత్త రకమైన వాక్యము ప్రతి వారం కొత్తదనం అనేది అది నాకు కూడా తెలిసిపోతుంది, అరే ఇది కొత్తదే అని. అలాగా మీరు దేవుని వాక్యము చదువుకోవాలా, తర్వాత రాసుకున్న తర్వాత వాటిని మరలా చూసుకున్న తర్వాత మీకు ఇంకా అవి ఫీడ్ అయిపోతాయి, ఇంకా మర్చిపోరు. దేవుడి వాక్యాన్ని దీవించిన కాక దయచేసి అందరూ మోకరించండి. చెప్పిన మాటలు దేవుడు ఏ ప్రతిమకైనను అనగా లోకంలో ఉన్న వాటిని ఆశించకూడదు. అది డబ్బు కానీ, ఇల్లు కానీ, బండి కానీ, బంగారు కానీ ఏదైనా సరే మన హృదయంలో ఉండకూడదు. మరి జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. భ్రష్టులం కాకూడదు. చెడ్డ హృదయం కలిగి ఉండకూడదు. భ్రష్టత్వంలోనికి వెళ్ళకూడదు. దురాలోచనలకు వెళ్ళకూడదు. ఇశ్రాయేలులో ఆనాడు వెళ్ళి
వారు రాళ్లతో చంపబడ్డారు. కానీ మనకు అటువంటి మరణం రాకుండా యేసుక్రీస్తు తప్పించి తన కృపను ఇచ్చాడు. కాబట్టి ఆయన కృపను వేడుకుందాం. ఈ సమయంలో బల్ల దగ్గర, దేవా జాగ్రత్తగా నేను లేకపోతిని, ఇప్పుడు చెప్పిన మాటలలో నేను కొన్నింటిని ఏశావులే జీవము గల దేవుని విడిచిపెట్టి, దేవా మరి ఆశీర్వాదాలు అనేకమైన వాటిని నేను పోగొట్టుకుంటుని. ఎందుకంటే మిమ్మల్ని విడిచిపెట్టి లోకంలో ఉన్న వాటిని ఆశించి తిని. ఇలాగా చెడ్డ హృదయం, దుష్ట హృదయం, భ్రష్టమైన మనస్సు, వ్యభిచారత్వమైన మనస్సు నిజముగా నాలో ఉంటున్నదేమో. జాగ్రత్తగా నేను చూసుకుంటూ మీరు ఈరోజు నాకు తెలియపరిచారు, జాగ్రత్త చెప్పారు. జాగ్రత్త సుమా, కుమారుడా, కుమార్తె అని ప్రేమగా చెప్పారు, నిజంగా తెలియపరిచారు, గుర్తు చేశారు. దేవా పరీక్షించుకుంటాను, బల్ల దగ్గర విడిచిపెడతాను, జాగ్రత్తగా జీవిస్తాను తండ్రి. ఇలా ప్రార్థన చేసుకుంటూ ఉండండి. పరిశ్రమ తండ్రి, మీ పాదల స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు శ్రేష్టమైన మాటలు ఇచ్చారు. కొన్ని మాటలు అవి మాకు సంఘానికి ప్రతి ఉపదేశానికి మేము అటు ఇటు కొట్టుకొని పోకుండా, దేవా మరి ఎవరు బాగా చెప్తున్నారు, ఎవరు బాగా చెప్పలేని మేము వ్యర్థంగా ఉండిపోయి, ఎవరు బాగా చెప్పడం లేదు అని చెప్పి ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకొని చాలామంది దూరం అవుతున్నారు దేవుని సంఘానికి. అలా ఉండకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అని మీరు హెచ్చరిస్తున్నారు ప్రేమతో. దేవా ఇశ్రాయేలులకు ఆ దినం చెప్పినట్లుగా ఆనాడు చెప్పిన దేవుడు ఈనాడు మాతో కూడా చెప్తున్నారు. అలాంటి భ్రష్ట హృదయం, భ్రష్ట మనస్సు, దుష్ట హృదయం మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి. అట్లా అలాగా నా విషయంలో కూడా నిజముగా తండ్రి, ఎక్కడైతే నేను దుష్టత్వం భ్రష్టుని అయిపోతినో, నా హృదయం అలాగా తలంచిందో దయతో నన్ను కూడా క్షమించండి దేవా. మరి ఇలాగ బలలో పాలు పొందు కృపను గించమని మీ సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు విరబడిన నా శరీరం, దీన్ని చేయడం చెప్పారు. మనకి ఇలాగా ప్రార్థన చేసుకున్నవారు జాగ్రత్తగా ఉంటాం ప్రభు అని దేవునికి మరి ఒప్పుదలకు వచ్చిన వారు మీ కుడి చేతిని పైకి చూపించండి. మీ దగ్గరికి రొట్టె తీసుకొని రాబడుతుంది, చిన్న ముక్క మాత్రము తీసుకోండి. ఇంకా ఎవరైనా మరి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రార్థన చేసుకోండి. మళ్ళీ వచ్చేవారం చేసుకుంటానులే అని మీరు అలాగనే ఉండొద్దు, ప్రార్థన చేసుకోండి. ప్రభా అలాగ నేను ఉండకూడదని మీరు గుర్తు చేశారు, జాగ్రత్త చెప్పారు ప్రభా, నేను అలాగా ఇక్కడ నుంచి ఉండను, అలాంటి తలంపులు రాకుండా నాకు సహాయం చేయి. ఇలాగా ప్రార్థన చేసుకోండి, బలలో పాలు పొందండి.
మరి తీసుకునేదా? పరిశుద్ధమైన తండ్రి, మేము పాల స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం దేవ. మరి ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి, ఇది నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు రొట్టె తిని పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. రొట్టెలో పాలు పొందిన వారు యేసుక్రీస్తు రక్తంను గుర్తుగా ఉంటున్నా ద్రాక్షరసంలో పాలు పొందుటకు మీ కుడి చేతిని పైకి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాబడుతుంది, చిన్న చుక్క మాత్రము తీసుకోండి. Thank you.